ఒక హవేలీలో అద్దం ఉంచడం నిషేధం. ఎందుకంటే అద్దం ముందుకు రాగానే ఒక విషకన్య అంటే నాగిని తన అసలు రూపాన్ని కోల్పోయి ఇబ్బంది పడుతుంది. ఒక సందర్భంలో ఆమె చేతిని అద్దం లాగేసుకుంటుంది. కోపంతో ఆమె కళ్ళు తెల్లగా మారి తన శక్తులతో ఆ అద్దాన్ని పగలగొడుతుంది. విషకన్యకు శత్రువైన నిషేరా తన శక్తులతో ఆమెను బయట పెట్టాలని చూస్తుంటాడు. అతను ఒక బావిలో ఉన్న మృతదేహాన్ని పైకి తెస్తాడు. ఆ వ్యక్తిని గతంలో విషకన్య పొరపాటున చంపి ఉంటుంది. ఒక పుట్టినరోజు పార్టీలో విషకన్య ఎంజాయ్ చేస్తుండగా విషేరా ఒక డీజే ద్వారా తన మాయాపాము ఊదే పిల్లను గ్రోవి సంగీతాన్ని ప్లే చేస్తాడు. ఆ సంగీతానికి విషకన్య శరీరం నియంత్రణ కోల్పోయి గాలిలోకి తేలడం మొదలవుతుంది. విషేరా తన మాయా శక్తులతో బావిలోని శవాన్ని గాలిలో తేలియాడేలా చేసి అందరికీ కనిపించేలా చేస్తాడు. శవం కింద పడగానే అది గతంలో కనిపించకుండా పోయిన యువకుడిదని అందరికీ అర్థమవుతుంది. అక్కడ ఉన్న ఆలి అనే అమ్మాయి చనిపోయిన వ్యక్తి కళ్ళను చూసి భయపడుతుంది. గతంలో చనిపోయిన మరికొందరి కళ్ళు కూడా ఇలాగే ఉండటంతో దీని వెనుక ఏదో పెద్ద రహస్యం ఉందని ఆమె అనుమానిస్తుంది. ఈ విధంగా విషకన్యను ఇరికించడానికి విషేరా చేసిన ఒక పెద్ద ప్లాన్ సక్సెస్ అవుతుంది. కానీ ఆమె తన రూపాన్ని అందరి ముందు బయటపడకుండా ఎలా తప్పించుకుందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.